ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా, అది కొట్టేసి దాని పక్కనే ఒక గంట వస్తుంది, అది కూడా కొట్టేశారనుకోండి, మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ పోస్ట్ రిక్రూట్మెంట్ అనేది కొత్త రిక్రూట్మెంట్ చేస్తుంది. అది మొత్తం 2497 జాబ్ వేకెన్సీస్ అనమాట. అయితే ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి, అండ్ ఎంత పే స్కేల్ అనేది ఎంత ఇస్తారు, దీనికి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సో అవన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే ఫస్ట్ నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ క్లారిటీగా చదివిన తర్వాత అప్పటికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ సెక్షన్లో ఇంకోటి కామెంట్ చేసేటప్పుడు నేను ఇంకొకటి చెప్తాను అందరికీ, ఏంటంటే మీరు ఏదైనా డౌట్ ఉంటే డౌట్ మొత్తం ఒకే కామెంట్లో అడగండి. మీరు నెంబర్ ఆఫ్ కామెంట్స్ అడగదాం అనుకుంటే ఖచ్చితంగా నాకు మీ దగ్గర నుండి ఒకే ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఇది బ్రౌజర్లో వాడట్లేదు. బ్రౌజర్లో అయితే మీకు నెంబర్ ఆఫ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వగలను, బట్ నేను అందులో యాప్ ద్వారా నేను వాడుతున్నాను కామెంట్స్ అనేవి, కామెంట్స్కి రిప్లై ఇవ్వడం. సో అందులో ఒక పర్సన్కి ఎవరైతే ఒక పర్సన్ నాకు కామెంట్ చేస్తారో ఆ కామెంట్ మాత్రమే నాకు రీచ్ అవుద్ది. అది కూడా ఫస్ట్ కామెంట్ మాత్రమే, సెకండ్ కామెంట్ నాకు రీచ్ అవ్వదు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ మొత్తం అంతా ఒకే కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి ఫుల్గా నాకు తెలిసినంత వరకు నేను దానికి రిప్లై ఇస్తాను. సో ముందు మీరు క్లారిఫైగా నోటిఫికేషన్ అనేది చదువుకోండి. సో చదివిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడగండి. ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్ చదవకుండా నన్ను కామెంట్స్ అడుగుతున్నారు. సో అలా కామెంట్స్ అడగడం ద్వారా ఏంటంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది, నాకు టైం వేస్ట్ అవుతుంది. అదే ఒకసారి వాళ్ళు డీటెయిల్గా కానీ నోటిఫికేషన్ చదువుకుంటే ఆ ప్రాబ్లం అనేది రాదు. సో ఏంటి, ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఏంటి ఆ రిక్రూట్మెంట్ అనేది చూసుకుంటే మనం మొత్తం దాని ఏంటంటే గ్రామీణ డాక్ సేవక్ వేకెన్సీ ఇండియన్ పోస్ట్ రిక్రూట్మెంట్ అనమాట. మన అందరికీ తెలిసిందే, ఈ మధ్యనే గ్రామీణ డాక్ సేవక్ అనేది విలేజెస్లో ఒక బ్యాంకింగ్ టైప్లో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అయితే పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రామీణ డాక్ సేవక్ అనమాట. దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్ చేసి ఉండాలి. అంతేకాకుండా జాబ్ లొకేషన్ వచ్చేసి భోపాలు, గవన్లియోరు, ఇండోరు, జాబల్పూర్, రత్నాలం, సాగర్, ఉజ్జయిన్, రెవా, చిందవారా, మొరేనా, ఛత్తర్పూర్, బాలాఘాట్, విడిశా, మందసౌర్, సెహోర్, గునా, హోషంగాబాద్. సో ఫ్రెండ్స్, అన్ని పోస్టులు అవుట్ ఆఫ్ స్టేట్ అనమాట. మన తెలంగాణలోని లేదు, అండ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు. 2 తెలుగు స్టేట్లో ఈ అప్లికేషన్స్ అనేవి లేవు. సో ఈ అప్లికేషన్స్ అనేవి మనకి అదర్ స్టేట్స్లో మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఏంటి ఆ పోస్టులు ఏంటి చూద్దాం. ఇప్పుడు టోటల్ వేకెన్సీ వచ్చేసి 2411 పోస్టులు ఉన్నాయి. సో అంతేకాకుండా ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఎప్పుడు యాడ్ చేశారంటే 20వ తారీఖున 1వ నెల 2018 అంటే ఇది నిన్న యాడ్ చేయడం జరిగింది. నిన్న ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19th వరకు ఉంది. సో 19th వరకు ఉంది కాబట్టి సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించండి. నేను ఎందుకంటే చెప్తున్నాను మళ్ళీ చాలామంది నన్ను నోటిఫికేషన్ క్లారిటీగా చదవకుండా డౌట్లు అడిగారు. సో వాళ్ళకి టైం వేస్ట్, నాకు టైం వేస్ట్ అవుతుంది. సో అంతేకాకుండా మనకి పోస్టల్ జాబ్స్ అనేవి చాలా ఎక్కువ పడతాయి. సో అదేవిధంగా మళ్ళీ చాలా ఎక్కువ పడ్డాయి. అది గ్రామీణ డాక్ సేవక్, అది కూడా 10th మీద. సో 10th మీద కాబట్టి చాలామంది అప్లై చేసుకోవచ్చు. అందుకనే 2491 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం పోస్టులు ఇప్పుడు ఇంకోసారి మనకి శాలరీ ఎంత అనేది వస్తుందని చూసుకుంటే 2295 నుండి స్టార్ట్ అయ్యి 4245 వరకు వస్తుంది. అయితే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదే జాబ్ లొకేషన్ ఎక్కడ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మీరు క్వాలిఫై అయి ఉండాలి 10th క్లాస్లో, అది కూడా రికగ్నైజ్డ్ బోర్డు నుండి. సో అంతేకాకుండా మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. మీకు మినిమం ఒక 16 days కంప్యూటర్ నేర్చుకునే ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. బేసిక్ ఉంటే సరిపోతుంది. అయితే ఏజ్ వచ్చేసి మనకి 18 to 14 years వరకు ఉండొచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ ఓబీసీ వాళ్ళు మేల్స్ ఓసీ ఓబీసీ మేల్స్ ₹100 పే చేయాలి. అంటే ఎస్సీ ఎస్టీ అండ్ వాళ్ళకి అసలు ఎస్సీ ఎస్టీ అండ్
ఫీమేల్స్కి అంటే మహిళలకు అండ్ ఎస్సీ వారికి ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన లేదు. సో ఇక్కడ ఫీజు పే చేయాల్సింది వచ్చేసి ఓబీసీ వాళ్ళు మాత్రమే. సో అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ద అపాయింటింగ్ అథారిటీ ఆఫ్ ఈచ్ పోస్ట్ రిజర్వ్స్ ద రైట్స్ ఆఫ్ మోడిఫై క్యాన్సిల్ ద నోటిఫికేషన్. సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మీరు అక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ అంతా మీకు మీ 10th క్లాస్లో అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో సో అన్ని మార్క్స్ మీద మీకు ఆ మార్క్స్ బట్టి ఆ బేస్ బట్టి మీకు ఆ మార్క్స్ ఎన్ని వచ్చాయి 10th క్లాస్లో ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళని వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి మాత్రం ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మీకు 10th క్లాస్లో ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి, వాళ్ళని మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మీరు indianpost.gov.in క్లిక్ చేసినా పర్లేదు, లేదా appost.in GDS ఆన్లైన్. సో అందులో మీరు ఈ 2 వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. 2 వెబ్సైట్లకు సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసుకుని ఉంటే ఇంతకుముందు మీరు పోస్ట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకుని ఉంటే దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఫస్ట్లో మీరు అప్లై చేసేటప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఆ నెంబర్ ద్వారా మీరు మళ్ళీ లాగిన్ అయ్యి మీరు అప్లై చేసేసుకోవచ్చు. కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన లేదు. అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మీ 10th క్లాస్ మీద ఎలా అయితే ఉందో ఆ మార్క్స్ మెమో మీద దాని పరంగానే మీకు ఇక్కడ మీ పేరు టైప్ చేయాల్సి ఉంటుంది, మీ ఫాదర్ నేమ్ కూడా అలాగే టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రజెంట్ వాడుతున్న మొబైల్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి, మీరు జెండర్ మేలా ఫీమేలా ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా ఇచ్చేయండి. తర్వాత కమ్యూనిటీ అడుగుతుంది, అంటే మీరు ఎస్సీయా ఎస్టీయా బీసీయా ఓబీసీయా అని అడుగుతుంది. సో అది కూడా మీరు ఇచ్చేయండి. నెక్స్ట్ మీరు టైప్ ఆఫ్ డిజబిలిటీ, సో అది కూడా అడుగుతుంది, అది కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ అంతేకాకుండా మీరు ఏ బోర్డు నుండి మీరు క్వాలిఫై అయ్యారో అది కూడా ఇచ్చండి. అది కూడా ఏ బోర్డు నుండి మీరు ఏ స్టేట్ నుండి పాస్ అయ్యారు, ఏ బోర్డు నుండి పాస్ అయ్యారు అనేది 2 అడుగుతుంది, అది కూడా ఇచ్చండి. సో ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారు అది కూడా అడుగుతుంది. అంతేకాకుండా 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ ఒకటి ఉంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, ఆ 2 కూడా మీరు ఎంటర్ చేసేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సెలక్షన్ ప్రాసెస్ ద్వారా మీ 10th క్లాస్ మార్క్స్ బేస్ మీద తీయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నేను డౌన్లోడ్ చేసుకోండి. క్లియర్గా చదివి అప్పుడు నేను డౌట్స్ అడగండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశం 10th క్లాస్ అయిపోయిన వాళ్ళందరికీ ఎగ్జామ్ లేకుండా. బట్ ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అది మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 10th క్లాస్ మీద ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అనేది రావడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.